గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము బైసెక్షన్ మెథడ్, రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఈ యూనిట్లో ఉన్న నెక్స్ట్ మెథడ్ ఇటరేషన్ మెథడ్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ పాయింట్ మెథడ్. ఇక్కడ ఇనీషియల్ పాయింట్ని మనం ఫిక్స్ చేసుకుంటాం కాబట్టి ఈ మెథడ్ని మనం ఫిక్స్డ్ పాయింట్ మెథడ్ అని కూడా అంటాం. యాక్చువల్గా ఈ మెథడ్ పేరు ఇటరేషన్ మెథడ్. అంటే ఈవెన్ మనం ఇప్పటివరకు చేసిన బైసెక్షన్ మెథడ్ కానీ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ కానీ కమ్స్ అండర్ ఇటరేషన్ మెథడ్స్ ఓన్లీ. This method name is directly the iteration method. Iteration method is nothing but repeatedly done the process. That's why it is called it as iteration method. So especially ఈ method పేరే iteration method. This method is also called as fixed point method. సో ఈ మెథడ్ ఎలా చేయాలి, ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ కానీ నాన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ కానీ ఈ మెథడ్లో ఈక్వేషన్ యొక్క అప్రాక్సిమేట్ రూట్ని ఈ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండమ్మా, ది ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ కానీ నాన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ కానీ ఒక ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0ని ఇస్తే అండ్ ది ఈక్వేషన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్, ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటమ్మా, that equation can be expressed as the variable x is equal to remaining function in the variable x. అక్కడ phi of x అనేది ఇంకొక ఫంక్షన్కి మనం అసైన్ చేసుకునే నేమ్ అమ్మా. సో x ఈజ్ ఈక్వల్ టు phi of x అనే ఫామ్లో ఇచ్చిన ఫంక్షన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి ఇఫ్ ది గివెన్ ఫంక్షన్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ f of x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ది కండిషన్ మాడ్యులస్ ఆఫ్ phi dash of x. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు phi of x అని ఒక ఫంక్షన్ కింద ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్ యొక్క మాడ్యులస్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 అవ్వాలి అనేది ఈ ఇటరేషన్ మెథడ్లో ఉన్న క్రూషియల్ కండిషన్ అమ్మా. మాడ్యులస్ ఆఫ్ phi dash of x phi of x ఫంక్షన్ డెరివేటివ్, దట్ ఈస్ phi dash of x వాల్యూ మస్ట్ అండ్ షుడ్ బి లెస్ దాన్ 1 and x naught be the initial approximation, then the first approximation x1 is equal to x naught అనే ఇనీషియల్ అప్రాక్సిమేషన్ని ఆల్మోస్ట్ ప్రాబ్లంలోనే ఇస్తారమ్మా. సో ఆ ఎక్స్ నాట్ అనేది ఫిక్స్ చేసుకుంటాం కాబట్టి దీన్ని ఫిక్స్డ్ పాయింట్ మెథడ్ అని అంటాం. ఆ ఎక్స్ నాట్ని బేస్ చేసుకుని ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఈజ్ నథింగ్ బట్ x1. వీఆర్ గెట్టింగ్ దట్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ బై యూజింగ్ ది ఫార్ములా phi of x naught. phi of x అనే ఫంక్షన్లో ఈ x ప్లేస్లో ఇనీషియల్ అప్రాక్సిమేషన్ అయిన x నాట్ని సబ్స్టిట్యూట్ చేయగా వచ్చే వాల్యూనే phi of x నాట్గా కన్సిడర్ చేసుకుంటాం. ఆ వాల్యూనే x1 అని కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ది సెకండ్ అప్రాక్సిమేషన్, ఇప్పుడు x1 అనే ఫస్ట్ అప్రాక్సిమేషన్ బేస్ చేసుకుని సెకండ్ అప్రాక్సిమేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే అమ్మా, xt ఈజ్ ఈక్వల్ టు phi ఆఫ్ x1. సో ఇదే ప్రాసెస్ని ఫస్ట్ x నాట్ని బేస్ చేసుకుని x1 ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసామో x1 బేస్ చేసుకుని x2ని, x2ని బేస్ చేసుకుని x3ని అండ్ సో ఆన్. ఫైనల్గా జనరల్గా ఈ అప్రాక్సిమేషన్ యొక్క ఫార్ములా అనేది ఇలా ఉంటుందమ్మా. We want to get nth approximation, we have to substitute xn minus 1 value in the function phi of x. Then the required approximation will be existed. సో మీకు ఈ ప్రాసెస్లో పెద్దగా అర్థమయ్యి ఉండకపోవచ్చమ్మా, బట్ ప్రాబ్లం ఇంప్లిమెంటేషన్లో మీకు చాలా ఈజీగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. వన్స్ అబ్జర్వ్ ది ప్రాబ్లం. ఫైండ్ ది రియల్ రూట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ x. x is equal to e power minus x is the non-algebraic equation. It is very clearly we know that non-algebraic equation యొక్క రియల్ రూట్ని ఇటరేషన్ మెథడ్, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇట్ యాజ్ ఫిక్స్డ్ పాయింట్ మెథడ్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా. అదే ప్రాబ్లంలో ఇచ్చారమ్మా. మనం ఫైండ్ అవుట్ చేసే రియల్ రూట్ అనేది ఇట్ లైస్ బిట్వీన్ 0 and 1. మనం ఫైండ్ అవుట్ చేయవలసిన రియల్ రూట్ అనేది 0కి 1కి మధ్యలో వాల్యూని ఫైండ్ అవుట్ మధ్యలో ఉండే రియల్ రూట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా. సో
ఆ పాయింట్ బేస్ చేసుకుని ఇటరేషన్ మెథడ్లో ఈ నాన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఆ ట్రాన్స్డెంటల్ ఈక్వేషన్ యొక్క అప్రాక్సిమేట్ రూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూడండి. సో గివెన్ ఈక్వేషన్, అసలు ఇచ్చిన ఈక్వేషన్ f of x ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫామ్లో లేదమ్మా. డైరెక్ట్లీ ఇట్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు phi of x. x ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ ఇన్ ది వేరియబుల్ x అనే ఫామ్లోనే ఇచ్చిన ఈక్వేషన్ ఉంది కాబట్టి నో నీడ్ టు కన్వర్ట్ ఇన్ దట్ ఫామ్. సో x ఈజ్ ఈక్వల్ టు phi of x. దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ phi of x? In place of phi of x, here we have e power minus x. So that value we considered as phi of x, that is e power minus x. సో ఇప్పుడు చూడండమ్మా, ఈ ఇచ్చిన కండిషన్ నుంచే x ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్ నుంచే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ తీసుకురావడం అనేది మనకి చాలా ఈజియెస్ట్ స్టెప్. ఎక్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే e పవర్ మైనస్ ఎక్స్ e పవర్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ వస్తుందమ్మా. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ వాల్యూ, దట్ ఫంక్షన్ వాల్యూ వీ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ f ఆఫ్ x. సో ఇక్కడ యాక్చువల్గా f ఆఫ్ x ఇస్తే మనం x ఈజ్ ఈక్వల్ టు phi of x అనే ఫామ్లో మార్చుకునే వాళ్ళం. ఇక్కడ ఇచ్చిందే x ఈజ్ ఈక్వల్ టు phi of x అనే ఫామ్లో ఉంది కాబట్టి ఫ్రమ్ దట్ వీ గెట్ f ఆఫ్ x యాజ్ e పవర్ మైనస్ ఎక్స్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అప్రాక్సిమేట్ రూట్ అనేది 0కి 1కి మధ్యలో ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇనీషియల్ ఎక్స్ వాల్యూ కన్సిడర్ 0. ఆ 0ని f ఆఫ్ x అనే ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసి సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తే దట్ f of x value we get as 1. Obviously it is positive value. అదే f of x ఫంక్షన్లో 1 అనే ఇనీషియల్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే by scientific calculator we are getting the initial value as function value as minus 0.6321. So that is negative value. So hence the root lies between 0 and 1. ఇప్పుడు f of 0 వాల్యూ పాజిటివ్ అయింది, f of 1 వాల్యూ నెగిటివ్ అయింది. ఆబ్వియస్లీ ప్రోడక్ట్ ఆఫ్ f of 0 into f of 1 is less than 0. Then obviously one of the approximate root of the given non-algebraic equation lies between the initial values 0 and 1. అది క్లియర్గా తెలిసిందమ్మా. ఆ పాయింట్ చెప్పడం కోసమే f of 0 and f of 1 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు తర్వాత చూడండి అమ్మా, ఆఫ్టర్ దట్ దిస్ కండిషన్ మస్ట్ అండ్ షుడ్లీ ఫాలో ఫర్ ది phi of x. phi of x అనే ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయగా వచ్చిన వాల్యూ యొక్క మాడ్యులస్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయితే అయిన సందర్భంలో మాత్రమే మనము ఈ వాల్యూ ఈ ఇటరేషన్ మెథడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలమ్మా. సో ఇక్కడ చూడండి, ఆ కండిషన్ కోసం the given equation is of the form x is equal to phi of x, where phi of x is e power minus x. Differentiation of e power minus x is minus e power minus x. So modulus of phi dash of x is modulus minus e power minus x. ఇప్పుడు చూడండి అమ్మా, మాడ్యులస్ ఆఫ్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అనేది మాడ్యులస్ కాబట్టి ప్లస్ మాడ్యులస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అయిందమ్మా. ఆబ్వియస్లీ దిస్ ఈజ్ లెస్ దాన్ 1 అమ్మా. ఇప్పుడు లెస్ దాన్ 1 అంటే డోంట్ కన్సిడర్ దిస్ ఈజ్ ఎ నెగిటివ్ వాల్యూ. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ 1. దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ, బట్ ఇట్ గెట్టింగ్ ఎయిదర్ 0 పాయింట్ సంథింగ్, దెన్ ఆబ్వియస్లీ ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ. అందుకని ఇక్కడ 1 కన్నా చిన్నది ఇట్ ఈజ్ లెస్ దాన్ 1 అని చెప్తున్నాం, బట్ ఇట్ ఈజ్ నాట్ లెస్ దాన్ 0. ఇట్ ఈజ్ మోర్ దాన్ 0 అండ్ లెస్ దాన్ 1. సో